తిరుపతిలో ఓ భవనం కూలిపోయింది. ఎంఆర్పల్లి వాణినగర్లో 3 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భవనం పక్కనే మరో నిర్మాణం కోసం తవ్వారు. దీంతో 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీం శిథిలాలను తొలగిస్తోంది. తిరుపతిలో 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఎంఆర్పల్లి వాణినగర్ దగ్గర ఈ ఘటన జరగడంతో ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి పరిస్థితికి సంబంధించి, కూలడానికి గల కారణాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మురళి. కొద్దిసేపటి క్రితమే నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద గల వాణినగర్ లో కొద్దిసేపటి క్రితం 3 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిజానికి భవనానికి పక్కనే ఒక ఖాళీ జాగా ఉంది. ఆ ఖాళీ జాగాలో దానికి సంబంధించిన వ్యక్తులు ఇంటి నిర్మాణం చేపట్టారు. అందుకోసం కడగాలు అంటే గుంతలు తీయడం జరిగింది. అయితే అనుకోకుండా వారు గుంతలు తీసే క్రమంలో పక్కనున్న బిల్డింగ్ పిల్లర్లు అంటే కింద పునాదులను కూడా కదిలించడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పిదం కారణంగా ఒక్కసారిగా 3 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారి కొంచెం పక్కకు ఒరిగిపోయింది. అయితే పక్కకు ఒరిగిన వెంటనే తప్పనిసరిగా ఇది బిల్డింగ్ కూలిపోతుందని తెలిసి ఆ బిల్డింగ్ లో ఉన్న అంటే 3 ఫ్లోర్స్ లో ఉన్న అందరూ కూడా ఒక్కసారిగా పక్కకు ఒలిగిన కొన్ని క్షణాల్లోనే అందరూ కూడా బయటకు రావడంతో అలా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలింది. కానీ అప్పటికే ఒక ముగ్గురికి ఆ గాయాలయ్యి అందులో ఒకరికి కొంత తీవ్ర గాయాలు, మీద ఇద్దరికి కూడా స్వల్ప గాయాలతో అంతా కూడా బయటపడ్డారు. ఒక పెద్ద ప్రమాదం తప్పిందనే భావించాల్సి ఉంటుంది. అంటే పక్కన వాళ్ళు ఇంటి నిర్మాణం తీసిన గుంతలు తీయడంలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించకపోవడం వల్లనే తీరా ఆల్రెడీ ఉన్న కట్టడం ఒక్కసారిగా పక్కకు ఒరిగి కొన్ని నిమిషాల తర్వాత కూలిపోవడం జరిగింది. మొత్తంగా ఒక పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. మొత్తం రెస్క్యూ టీం అంటే ఇప్పుడు కూడా శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారేమో అనుమానంతో ప్రస్తుతం ఇటు పోలీసులు, అటు ఫైర్ సిబ్బంది, స్థానికులు అంతా కలిసి ఆ శిథిలాలను తొలగించే కార్యక్రమం చేస్తారు. ఇప్పటికైతే కూడా ముగ్గురికి మాత్రమే గాయాలైనట్టుగా గుర్తించారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతూ ఉంది. సునీల్.